APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. మహారాష్ట్రలో 29 మున్సిపల్ కార్పొరేషన్లకి ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కూటమి మహాయుతి అన్ని కార్పొరేషన్లలో కూడా తమ సత్తాన్ని చాటుతోంది. ఎట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ మాత్రం ఈసీ చేస్తున్నటువంటి చర్యలు ఒక గ్యాస్ లైటింగ్గా పనికొస్తున్నాయి అనే దాంతోపాటుగా ఉపయోగించినటువంటి పద్ధతుల వల్ల ప్రజాస్వామ్యం మీద విలువ పోతోంది అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. యాక్చువల్గా మహారాష్ట్రలో మరాఠాలకి సంబంధించి జరిగినటువంటి ఒక చర్చ, ప్రచారం రస్మలైతో పాటుగా లుంగీవాలాల గురించి కూడా ఎందుకని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో మహారాష్ట్ర ఎన్నికలకి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికల్లో అందులో అతి తీవ్రంగా కనిపించిందల్లా ప్రచారానికి ఉపయోగించినటువంటి స్లోగన్స్ అనేది. అక్కడ లుంగీవాలాల గురించి ఎందుకు మాట్లాడుకున్నారు? రసమలై అనేది ఎందుకు వచ్చింది అక్కడ అసలు? అది అన్నామలై గారు అక్కడ వచ్చి ఒక స్పీచ్ ఇచ్చిన తర్వాతనే ఈ రస్మలైలు, పాత బాలాసాహెబ్ ఠాక్రే గారి లుంగి పొంగి అనేది బయటకు వచ్చిందన్నమాట. చాలా మటుకు ఎందుకు అనేది చాలామంది అడుగుతున్నారు. ఇట్లాంటి లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక టైంలో సౌత్ ఇండియన్స్ని అక్కడి నుంచి తెరిమి కొట్టడానికి చేసిన స్పీచ్లు ఉండొచ్చు. దాని తర్వాత అక్కడున్న లోకల్ పాలిటిక్స్, మహారాష్ట్ర అంటే మరాఠీ మానూస్ అంటారు దాన్ని, ఆ పాలసీ ఉండొచ్చు అని చెప్పారు చాలామంది. డెఫినెట్గా అది ఉండొచ్చు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో ఇట్లాంటి ఈ పరిస్థితులు, ఇప్పుడు వీఆర్ ఇన్ 2026, 1990లో 1980లో చేసిన స్పీచ్ ఇప్పుడు పనికిరాదు. ఆ టైంలో ముంబై సిటీలో, అప్పుడున్న బాంబే సిటీలో ఆల్మోస్ట్ 70% మంది మహారాష్ట్రియన్స్ ఉండే. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సౌత్ ఇండియా నుంచి, బీహార్, యూపీ నుంచి, అది కాకుండా గుజరాతీస్, ఒరిజినల్ గుజరాత్, ఎందుకంటే ఫస్ట్ గుజరాత్ అని సపరేట్ స్టేట్ లేకుండే. ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ బాంబే ప్రెసిడెన్సీ మొత్తం. తర్వాతనే స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు గుజరాత్ సపరేట్ స్టేట్గా, కానీ చాలామంది గుజరాత్ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. దట్ ఈస్ వై ఈవెన్ టుడే ముంబై ద ఫైనాన్షియల్ క్యాపిటల్. కానీ గుజరాతీల మీద వీళ్ళకి చాలా కోపం, ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఖర్చు పెడతారు, మాకు ఏమి డబ్బులు లేవు, మేమేం చేయాలని చెప్పి. అండ్ అప్పటి నుంచే ముంబై యొక్క ఎక్స్పెన్సివ్ సిటీగా మారిపోయింది. మన అందరికి తెలిసిందే. ముంబై అనగానే డబ్బులు ఉన్నోటికి అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి. కానీ అట్లా కాదు. ముంబైలో నేను ఎప్పుడు చెప్తాను అదే, 100 రూపాయలు ఉన్నాడు, 1,00,000 రూపాయలు సంపాదించిన రోజుకి ఇద్దరు బతకొచ్చు ముంబైలో. బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇట్స్ ద సిటీ ఆఫ్ డ్రీమ్స్. చాలామంది అక్కడ వచ్చి సినిమా యాక్టర్లు కానీ, బిజినెస్ వాళ్ళు కానీ, మిగతా ఏ కెరియర్లోనే అక్కడ వెళ్ళి మీరు కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. ముంబై విల్ నెవర్ రిజెక్ట్ ఎనీవన్, అదొకటి ఉంది. కానీ ఈ పాలిటిక్స్లో, లోకల్ పాలిటిక్స్లో ఇట్లాంటి శబ్దాలు వాడడం, లుంగి పొంగి కానీ, రస్మలై. అన్నామలై గారు ఏం చెప్పారంటే ముంబై ఈజ్ ఫర్ ఆల్ ఇండియన్స్, అందరిది. అది మీరు మరాఠీ కానీ వాళ్ళది వీళ్ళదని చెప్పకుండా సౌత్ ఇండియన్స్ ఉంటారు, గుజరాతీలు ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు, కన్నడిగాస్ ఉంటారు, అందరూ ఉంటారు, తమిళన్స్ ఉంటారు. మీరు ఎందుకు సపరేట్గా మరాఠీ మానూస్ అని చెప్పి మళ్ళీ చేస్తున్నారు? కానీ వీళ్ళ మెయిన్ క్యాంపెయిన్ ప్లాంక్ ఎప్పుడు అదే ఉండే. బాలాసాహెబ్ ఠాక్రే ఫస్ట్ ఒక 10-15 సంవత్సరాలు ఒక మరాఠీ మానూస్ వెనక తిరిగిన తర్వాత ఆయన కూడా హిందుత్వ ప్రొపోనెంట్ అయిపోయారు. దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు, అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ అంతా చాలా ఏం చెప్తారు, ఒక డైల్యూటెడ్ వర్షన్ అనిపిస్తుంది. బాలాసాహెబ్ ఠాక్రే మాట్లాడే హిందుత్వం అసలు హిందుత్వం. అది ఆయన ఒక ఒపోనెంట్ కూడా ఎవరు ఉండరు ఆ టైంలో. ఎందుకంటే ముంబై సిటీని బంద్ చేయడంలో ఒక 5 సెకండ్లలో ఇఫ్ హీ గివ్స్ అన్ ఆర్డర్ బంద్ అయిపోతుంది ముంబై సిటీ. అంత సర్కార్ అనేలాగా ఉండింది. వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఉండే. బట్ హీ వాజ్ వెరీ ప్రిన్సిపల్డ్ మ్యాన్. ఒక్కసారి ఒక మాట వేస్తే ఆ మాట మీద ఉంటారు, ఆయన మార్చరు. కానీ కొడుకు ఇట్లా తయారైండు. ఏది ముస్లిమ్స్ దగ్గర వెళ్ళి ఓట్లు అడగడం, బాలాసాహెబ్ ఠాక్రే ఉంటే పిలిచి చంప మీద 2 కొడుతుండే ఆయన. అది కాకుండా బాలాసాహెబ్ ఠాక్రే చేసిన పాత ఒక వీడియో ఉంది, మీకు తెలిసి ఉంటుంది. సోనియా గాంధీకి సాత్ జో హాత్ మిలాయేగా ఓ అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేశారు. అది మనం ఇట్లా ఓపెన్ కాన్వర్జేషన్లో వాడలేము, చాలా అన్పార్లమెంటరీ వర్డ్ అది. కానీ అదే చేశారు కొడుకు. సో ఎప్పుడైనా కోర్ ఐడియాలజీని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది నేను బీజేపీ వాళ్ళ దగ్గర కూడా చెప్తుంటాను. మీ కోర్ ఐడియాలజీ ఏంటి? యు ఆర్ ఎ హిందుత్వ పార్టీ, స్టిక్ టు ఇట్.
రైట్ ఆర్ రాంగ్ అది డిఫరెంట్. అది లాల్ కృష్ణ అద్వానీ గారి టైం నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర, మురళీ మనోహర్ జోషి గారి దగ్గర అన్నీ తిరిగి వచ్చిన తర్వాత మోదీ గారి దగ్గర వచ్చినప్పుడు కూడా హిందుత్వ ఇస్ హిందుత్వ. దాంట్లో మీరు నేను వెళ్ళి మైనారిటీస్కి అది ఇదని వాళ్ళు ఓటేస్తే మంచిదే. ఇది ముంబైలో జరిగింది. ముంబైలో ఈ మరాఠీ మానూస్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు ఈ వర్డ్స్ మీరు చెప్పినట్లు ఈ పదాలన్నీ వాడారనమాట. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే శివసేన షిండే గ్రూప్ స్ప్లిట్ అయిన తర్వాత కూడా చాలామంది కౌన్సిలర్స్ వాళ్ళ వైపు వచ్చారు, వాళ్ళ మరాఠీ ఓటుని వాళ్ళ వైపు తెచ్చుకున్నారు. ఇన్ అడిషన్ అక్కడ మిగతా బీజేపీ వాళ్ళ పార్టీ, బీజేపీ ఫడ్నవీస్ గారి లీడర్షిప్లో మిగతా సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఓట్స్ అని తీసుకొచ్చారు. దాంతోనే ఇవాళ బీజేపీ ఆల్మోస్ట్ 128 సీట్లు గెలుచుకున్నారు. మనకు ఫైనల్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, వస్తుంది ఇంకా. కానీ బహుశా ఆ నంబర్ దగ్గరే ఉండిపోతుంది 128, 129లో. బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ 99 దాకా వస్తున్నారు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే అట్లాంటి పర్ఫార్మెన్స్ బీజేపీ ఇవాళ దాకా ఎప్పుడు చేయలేదు. అందుకే ఎప్పుడైనా కానీ శివసేన వాజ్ అ సీనియర్ లీడర్, వాళ్ళ సీనియర్ పార్ట్నర్ ఉండే, బీజేపీకి వాళ్ళ మేయర్ కూడా లేకుండే. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫడ్నవీస్ గారు తీసుకొచ్చిన ఈ మార్పుల్లో ఈ ఎలక్షన్లో అది ఒకటే కాదు, 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది, ఇంక్లూడింగ్ పూణే, ద నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆఫ్టర్ ముంబై. పూణే అనగానే శరద్ పవార్, ఎస్పెషల్లీ అజిత్ పవార్, ఆయన పట్టు, ఆయన అలయన్స్లో ఉండి కూడా సపరేట్గా పోటీ చేశారు అక్కడి నుంచి. ఎందుకంటే హీ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ దట్ నేను గెలుస్తానని చెప్పేసి. ఏది ఇక్కడ అలయన్స్లో ఉన్నారు స్టేట్ గవర్నమెంట్లో, కానీ అక్కడ సపరేట్గా పోటీ చేశారు. ఎన్సీపీ అజిత్ పవార్ గ్రూప్ అని ఓడిపోయారు. బీజేపీ కూడా మెజారిటీ దేర్. దిస్ ఇస్ ద లెసన్. కానీ కొన్ని సీట్లు కాంగ్రెస్, ఒక సీటు శివసేన వాళ్ళు గెలిచారు, ఉద్ధవ్ థాక్రే. మాలేగాం ఆఫ్ కోర్స్ ఐ అండర్స్టూడ్ ముస్లిం మెజారిటీ. లాతూర్, ఉస్మానాబాద్ మన దగ్గర ఇట్స్ ఆల్వేస్ బీన్ విలాసరావు దేశ్ముఖ్స్ గడ్ అనమాట. అది కాకుండా ఐ థింక్ విరార్ ఒకటి దే వన్. సో మెజారిటీ 24 నుంచి 25 కార్పొరేషన్లు బీజేపీ అండ్ అలైస్ అంటే మహాయుతి గెలిచారనమాట. దీంట్లో పెద్ద ఒక లెసన్ ఉంది కవిత గారు. ఒకటి ఫడ్నవీస్ గారి ఇమేజ్. దేవేందర్ ఫడ్నవీస్ అనగానే మహారాష్ట్రలో ఒక నెగటివ్ ఉండే ఆయనకి. ఒకటి ఆయన పేరే తెలిసిపోతుంది, ఫడ్నవీస్, ఒక బ్రాహ్మిన్. మహారాష్ట్ర పొలిటిక్స్లో, మన దేశంలో ఉన్న పొలిటిక్స్లో కూడా ఒక బ్రాహ్మిన్ ఒక చీఫ్ మినిస్టర్ కావడం అనేది చాలా పెద్ద ఒక పాజిటివ్ న్యూస్ కాదు, నెగటివ్ న్యూస్గా వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ పూర్వజులు చేసిన పాపం కానీ ఏదైనా కానివ్వండి, బ్రాహ్మిన్ అనగానే ఒక ఇమ్మీడియట్ అటాక్ మొదలైపోతుంది. సో కాల్డ్ ఏం చెప్తారు, డెమోక్రటిక్ ప్రొటెక్టర్స్, వాళ్ళు వీళ్ళు హ్యూమన్ రైట్స్ అందరు కలిసి వాళ్ళ మీద పడతారు. కానీ ఫడ్నవీస్ గారు స్లోలీ ఆయన ఇమేజ్ బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ టర్మ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండిపోయారు, నో ప్రాబ్లం, ఆయనకి ఈగో లేదు, ఏం లేదు, ఆయన ముఖ్యమంత్రి ఉండే ముందు. కానీ వెయిట్ చేశారు. నెక్స్ట్ ఎలక్షన్, లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లో కూడా చూడండి, ముంబైలో 90 సీట్లు పోటీ చేసిన శివసేన షిండే గ్రూప్కి ఇప్పుడు దాకా వచ్చిన దాని ప్రకారం 36 సీట్లు ఎంత వచ్చినాయి అంతే. బీజేపీ స్ట్రైక్ రేట్ ఇంకా చాలా మంచిది. బీజేపీ హెస్ డన్ ప్రెటీ వెల్ అన్నమాట. 99 స్థానాలు వచ్చినాయి వాళ్ళకి. అది చూసినప్పుడు డెఫినెట్లీ స్ట్రైక్ రేషియో బీజేపీ ఈజ్ వెరీ గుడ్. ఇంకా షిండే గారు ఒక పని చేశారు, ఆయన కూడా కొంచెం డ్రామా ఆడుతున్నారు. కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లో, ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ డీటెయిల్, కానీ మీకు ఇవ్వగలను రేపు, అక్కడ వాళ్ళు సపరేట్గా పోటీ చేశారు. అప్పుడు కూడా అక్కడ కూడా బీజేపీ పర్ఫామ్ చేశారు బాగా. షిండేని కూడా స్లోలీ ఒక జేడీఎస్ లాగా తయారు చేసేస్తారు బీజేపీ. బహుశా అది ఇంకో 2 ఎలక్షన్ తర్వాత పక్కన పెట్టారు. కానీ మరాఠీ మానూస్ అనేది ఉంది అక్కడ. ఫస్ట్ ముంబై మహారాష్ట్ర ఫర్ మహారాష్ట్రన్స్ అని చెప్పి సన్స్ ఆఫ్ సాయిల్ పాలసీ తీసుకొచ్చారు. కానీ అది నడవలేదు ఎక్కువ రోజులు. మీకు గుర్తుండే మన దగ్గర ఉన్న ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ముందు ముంబైలో ఉండాలండే, అయిపోయింది. ఇండియన్ కార్పొరేట్స్తోని సంతకం కూడా, అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు మహారాష్ట్ర గవర్నమెంట్, అప్పుడున్న గవర్నమెంట్. అప్పుడు బాలాసాహెబ్ థాకరే ఒక కండిషన్ పెట్టారు తీసుకొచ్చి, దాంట్లో 50% రిజర్వేషన్ మహారాష్ట్రన్స్కి ఇవ్వాలని చెప్పి. అది వీళ్ళు అంగీకరించలేదు. డెఫినెట్గా ఫడ్నవీస్ గారి లీడర్షిప్, ఎందుకంటే బీజేపీలో ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, ఆఫ్టర్ మోదీ హూ. యూజువలీ అమిత్ షా గారు పేరు చెప్తారు, దాని తర్వాత యోగి ఆదిత్యనాథ్ అంటారు. దాని తర్వాత బీజేపీ దగ్గర స్టడీ స్ట్రీమ్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు నితిన్ నబీన్ అని చెప్పి బీజేపీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, విల్ బి ద ప్రెసిడెంట్ ఆన్ 20th. అతన్ని కూడా దీనికన్నా ముందు ఎక్కువ మంది ఆయన పేరు వినలేదు, కానీ కాడర్ అంతే. ముఖ్యమంత్రి ఆఫ్ రాజస్థాన్, ముఖ్యమంత్రి ఆఫ్ మధ్యప్రదేశ్, ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్, మనకి ఈ పేర్లు ఎప్పుడు కూడా తెలియదు ఎవరున్నారు అక్కడ అని చెప్పి. ఒక టైంలో రమన్ సింగ్ ఛత్తీస్గఢ్, శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్, వసుంధర రాజే
రాజస్థాన్ అంటాం, కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. బీజేపీకి ఎప్పుడు అడ్వాంటేజ్ అంటే వాళ్ళు కొత్త క్రాప్ ఆఫ్ లీడర్స్ని తీసుకొస్తారు. ఇవాళ కూడా చూడండి, ఫడ్నవీస్ గారు ఒక ఫస్ట్ స్పీచ్ ఆయనది ఆఫ్టర్ ఎలక్షన్ స్పీచ్ అనగా చిన్న కామెంట్ చేశారు మీడియాకి. దాంట్లో ఆయన క్రెడిట్ ఇచ్చింది అక్కడున్న కొత్తగా అపాయింట్ అయిన మహారాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్కి క్రెడిట్ ఇచ్చారు. దిస్ విక్టరీ ఈజ్ యువర్స్ అని చెప్పేసి, మీరు కష్టపడి పనిచేశారని చెప్పి. ఇవాళ పొద్దున ఈ ఎలక్షన్ అనాలిసిస్ చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది ఏంటంటే రాజ్దీప్ సర్దేశాయ్ ఫర్ ఆల్ ద పీపుల్, టోటలీ యాంటీ మోదీ, యాంటీ బీజేపీ, రాజ్దీప్ సర్దేశాయ్ ఒక కామెంట్ చేశారు. బీజేపీ ఒక 24/7 పనిచేస్తున్న పార్టీ, కాంగ్రెస్ ఒక 9 to 6 పనిచేస్తున్న పార్టీ అని చెప్పి. ఓకే. సో ఇన్ పాలిటిక్స్ మీరు ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. మీరు ఏదైనా హాలిడే తీసుకుంటాను, నాకు 6 గంటలు కాగానే ఇంటికి వెళ్తాను నేనంటే నడవదు అది. ఆలోచించండి, ఈ ఎలక్షన్లో మోదీ గారు రాలేదు క్యాంపెయిన్కి, అమిత్ షా గారు రాలేదు, యోగి ఆదిత్యనాథ్ రాలేదు, ఎవ్వరు పెద్ద లీడర్స్ ఎవరు రాలేదు క్యాంపెయిన్కి. బీజేపీకి యూజువలీ వస్తారు. మున్సిపల్ ఎలక్షన్ మొత్తం ఫడ్నవీస్ షోల్డర్ మీద పెట్టేశారు, మీరే లీడర్, మీరే చూసుకోండి. అట్ ద సేమ్ టైం బీజేపీ సెకండ్ ర్యాంక్ లీడర్స్ని తీసుకొచ్చారు, ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నామలై లాంటి వాళ్ళు, కేరళ నుంచి అక్కడ ఉన్న లీడర్, కర్ణాటక నుంచి ఉన్న లీడర్లు. ఎందుకంటే అక్కడ ముంబై ఈజ్ అ స్మాల్ కాస్మోపాలిటన్ సిస్టమ్, అక్కడ అన్ని స్టేట్స్ నుంచి ఉంటారు, అక్కడ గ్రూప్స్ ఉంటారు. సో వాళ్ళని వెళ్ళి మీరు అప్రోచ్ స్పీచ్ ఇవ్వడం, మాట్లాడడం అంతా. ముఖ్యమంత్రులు తీసుకొచ్చారు డిఫరెంట్ స్టేట్స్ నుంచి బీజేపీ, వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేశారు. టోటల్ ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్ ఫడ్నవీస్ గారు 36 మీటింగ్లు అడ్రస్ చేశారు, షిండే 33, ఉద్ధవ్ థాక్రే 3, రాజ్ థాక్రే 1, రాహుల్ గాంధీ 0. ఆలోచించండి, ఒక పార్టీని లీడ్ చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సీనియర్ లీడర్స్ ఎవరు లేరు మహారాష్ట్రలో ఇప్పుడు. ఒక టైంలో విలాసరావు దేశ్ముఖ్ కానివ్వండి, వైబీ చవాన్ కానివ్వండి, ఏఆర్ అంతులే, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్న పార్టీ అది. ఇప్పుడు ఎక్కడ లేదు, దిక్కడ తిరుగుతున్నారు వాళ్ళు. అట్లాంటి టైంలో యూ షుడ్ బి దేర్ యాజ్ అ క్యాప్టెన్ టు సపోర్ట్ ద టీమ్. నేనున్నాను, రండి, వీ విల్ నాట్ పర్ఫార్మ్ వెల్, డజంట్ మ్యాటర్, లెట్ అస్ డూ ఇట్. క్యాండిడేట్స్ లేకుండే వాళ్ళ దగ్గర. బీఎంసీ అంటే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేయడానికి వాళ్ళ దగ్గర క్యాండిడేట్స్ లేకుండే. ఆ పరిస్థితికి వచ్చేసారు. నిన్న కూడా ప్రకాష్ అంబేద్కర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఓడిపోతామని అప్పుడే అని చెప్పేశారు. కానీ రాహుల్ గాంధీ ఇంకా కాదు, ఓట్ చోరీ మొదలు పెట్టేశాడు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ యాజ్ వీ కమింగ్ టు స్టూడియో నేను ఒక వీడియో చూశాను మన అఖిలేష్ యాదవ్ది. బీజేపీని ఓడించాలంటే బీజేపీ కన్నా కష్టపడి పనిచేయాలి మీరు అని చెప్పారు. ఇట్స్ ఎ వెరీ లోడెడ్ స్టేట్మెంట్. బీజేపీ ఎలక్షన్ మిషనరీ చూసి నేర్చుకోండి, ఎట్లా మీరు బీజేపీని ఓడించాలంటే అట్లనే పనిచేయాలి మీరు, దానికన్నా కష్టపడి పనిచేస్తేనే గెలుస్తారు. అఖిలేష్ యాదవ్ ఇస్ మేకింగ్ ది స్టేట్మెంట్. ఆయన మళ్ళీ ఓట్ చోరీ ఎందుకు వాళ్ళు కూడా పోటీ చేశారు, ఏం చెప్పలేదు ఆయన. చిన్న ముంబైలో ఉన్న కొన్ని ముస్లిం ఏరియాస్లో పోటీ చేసిండు వాళ్ళు. ఇది మెయిన్ బీజేపీ ఎలక్షన్ మిషనరీ అనగానే. బీహార్ ఎలక్షన్ కాగానే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మీద పని మొదలు పెట్టేశారు వాళ్ళు. అమిత్ షా గారు 3 రోజులు అక్కడ కల్కటాలో ఉండి క్యాండిడేట్ సెలెక్షన్ కానీ మిగతా ఇష్యూస్ కానీ 3 రోజులు గడిపారు కలకత్తాలో. ఆయన యూజువలీ ఒక 6 గంటల సేపు 8 గంటల సేపు కన్నా ఎక్కువ ఉండరు ఇక్కడ. 3 రోజులు బీహార్లో 102 రెబెల్ క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అమిత్ షా గారు అక్కడ ఉండి ఒక 5-star హోటల్లో వీళ్ళందరినీ పిలిపించి ఒకరికొకరుగా పిలిపించి మాట్లాడి విత్డ్రా చేయించారు. దట్ ఈస్ హ్యాండ్స్ ఆన్ లీడర్షిప్. అదే టైంలో రాహుల్ గాంధీ లేడు, వియట్నాంలోనో మైసూర్లోనో ఎక్కడో తిరుగుతున్నాడు. యూ షుడ్ బి దేర్. అది చేయకుండా మీరు పార్టీ ఎట్లా గెలుస్తారు, మీరు ఎలక్షన్ ఎట్లా గెలుస్తారు? ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళకే అది పాజిటివ్గా ఉంటుంది అనే ఒక ఫీల్ ఉంటుంది కదా, కాదా అది? మళ్ళీ 29 గెలవాలుండే కదా బీజేపీ. 26, 24 ఎందుకు గెలిచారు? మిగతా 5 కూడా గెలవాలుండే కదా. లాతూర్, ఉస్మానాబాద్, మాలేగాం, విరార్, ఇదంతా గెలవాలుండే. ఇట్ ఈస్ నథింగ్ లైక్ దాట్. అది ఇంకన్నా ముందు కూడా చాలా టైంలో చూసాం మనం. బీజేపీ జిహెచ్ఎంసీలో 45 సీట్లు వచ్చినాయి కదా, దానికన్నా ఎక్కువ వచ్చినాయి అనుకుంటాను. ఎట్లా వచ్చింది? బీజేపీ ఇక్కడ ఎప్పుడు పరిపాలించలేదు, వాళ్ళకి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కూడా లేదు ఎక్సెప్ట్ రాజా సింగ్ గోషామేర్. మళ్ళీ ఎట్లా వచ్చింది వాళ్ళకి? కార్పొరేటర్ అనగానే కవిత ఒక డ్రైనేజ్ పని చేయట్లేదు, ఇంట్లో నీళ్ళు రావట్లేదు, కరెంట్ సరఫరా కరెక్ట్ లేదు, వర్షం పడితే చెరువులా అయిపోతుంది ఇల్లు. ఈ లోకల్ ఇష్యూస్ మీద ఉంటుంది మొత్తం. రోడ్లు గుంతలు, ఇదన్నీ దిస్ ఈజ్ ఓన్లీ టాపిక్. దానికి మీరు ఎమ్మెల్యే దగ్గర వెళ్తే వాడు గలవడు అసలు, వాళ్ళు కనిపించరు కూడా మీకు. కానీ కార్పొరేటర్ ఉంటారు మీ దగ్గర.
ప్రతి దానికి మీరు ఫోన్ చేస్తే వస్తారు యూజువలీ అన్ని మంచి యాక్టివ్గా ఉన్న కార్పొరేటర్స్. నాకు తెలియని చాలామంది ఉన్నారు మన దగ్గర అట్లాంటి కార్పొరేటర్స్ పనిచేసేటోళ్ళు. మా ఇంటి దగ్గర ఉన్న శ్రవణ్ అని ఉన్నారు, మా మల్కాజ్గిరి, వెరీ యాక్టివ్గా. రోజు నాకు 10 వీడియోలు పంపిస్తాడు, 10 ఫోటోలు పంపిస్తాడు. టైం ఉంటే నేను చూసుకుంటాను, కానీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ద వర్క్. చాలామంది బహుశా కార్పొరేటర్లు అట్లనే పనిచేస్తుంటారు సిటీలో. సో మీకు రూలింగ్ పార్టీ అని లేదు అక్కడ. ఎవరు మీకు పనిచేస్తారో మీరు వాళ్ళకే ఓటేస్తారు, డజంట్ మ్యాటర్ విచ్ పార్టీ. అది మెయిన్ అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పు కరెక్టే, బీఆర్ఎస్ పోటీ చేసిన బీఆర్ఎస్ వాళ్ళు కలుస్తారు, కాంగ్రెస్ పోటీ చేసిన కాంగ్రెస్ వాళ్ళు కలుస్తారు, కరెక్ట్. వాళ్ళ ఒఫీషియల్ మిషనరీ అంతా దాంట్లో పెడతారు. కానీ మహారాష్ట్ర లాంటి ప్లేస్లో, స్పెషలీ బిర్హన్ ముంబై కార్పొరేషన్లో అది చాలా టఫ్. పూణే లాంటి ప్లేస్లో వేర్ బీజేపీ ప్రెజెన్స్ జీరో లిటరలీ. అది శరద్ పవార్, అజిత్ పవార్, స్పెషలీ అజిత్ పవార్. అక్కడ ఒక పిల్లి కూడా రోడ్ క్రాస్ చేయాలంటే అజిత్ పవార్ పర్మిషన్ కావాలి, అట్లా ఉంటుంది అది. అంత పవర్ఫుల్ మ్యాన్ అక్కడ. ఆయన్ని కూడా పక్కన పెట్టేశారు బీజేపీ. దట్ మీన్స్ పార్టీని మీరు కష్టపడి పనిచేస్తే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కవిత గారు ఇట్స్ ఆల్ బూత్ మేనేజ్మెంట్. అమిత్ షా గారు ఎప్పుడు చెప్తుంటారు బూత్ మేనేజ్మెంట్. మీకు వచ్చిన 2 లక్షల మంది మీటింగ్కి వచ్చిన వాళ్ళని మీరు దాని నుంచి ఎన్ని ఓట్లు తీసుకురాగలరు. ఈ బూత్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్. అది బీజేపీ దానికన్నా పెద్ద మాస్టర్లు ఎవరు లేరు. పాసిబ్లీ ఆర్ఎస్ఎస్ కల్చర్ వాళ్ళది, దోపర్చి సిస్టమ్ ఉంది. ప్రతి బూత్లో 10 మంది ఉంటారు, వెరీ యాక్టివ్. వాళ్ళు 10 పైసలు ఇవ్వకుండా బిర్యానీ వద్దు, మందు వద్దు, ఏం వద్దు, డబ్బులు వద్దు వాళ్ళకి. వాళ్ళు వచ్చి పనిచేసి చుప్చాప్ వెళ్ళిపోతారు ఇంటికి. ఇది వాళ్ళ కల్చర్ ఉంది. సో ఎలక్షన్ గెలవడంలో పెద్ద ప్రాబ్లం లేదు. ఇదే రాజదీప్ సర్దేశాయ్ ఒక బుక్ కూడా రాసిండు అబౌట్ బీజేపీస్ ఎలక్షన్ మిషనరీ, సెయింగ్ యూ కెనాట్ బీట్ ఇట్. అంత డెప్త్గా పనిచేస్తారు వాళ్ళు. పార్ట్ టైం పొలిటీషియన్స్ కాదు వాళ్ళు. కాంగ్రెస్లో రాహుల్ గాంధీ లాగా. అమిత్ షా రోజు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా పొలిటిక్సే ఆలోచిస్తారు. అఫ్కోర్స్ ఆయన ఆఫీస్ హోమ్ మినిస్ట్రీ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ దిస్ ఈజ్ వాట్ దే డూ. వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ వెళ్తే అన్ని 10 ముఖ్యమంత్రులు వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళ దగ్గరికి క్యాంపెయినింగ్కి. 1 సింగిల్ ఆర్డర్ విల్ గో, అంతే. వీళ్ళ దగ్గర అది కాదు. రాహుల్ గాంధీ వస్తానని నేను వస్తాను, ఆయన పక్కన నిలబడి నేను ఫోటో తీయాలి. జర్మన్ ఛాన్సలర్ బెంగళూరుకి వస్తే సీతారామయ్య మైసూర్కి వెళ్ళిండు రాహుల్ గాంధీని రిసీవ్ చేయడానికి. ప్రయారిటీస్ ఉంటుంది మీది. మీ రాష్ట్రం కూడా అట్లనే నడుస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా అంతే. మీరు తెలంగాణలో చూడండి, తెలంగాణలో కూడా ఇప్పుడు జాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏం కావుతుంది, ఇట్ ఈస్ ప్యూర్లీ యువర్ లోకల్ కార్పొరేట్. సో అట్లాంటి ఏం లేదు. పింప్రి చించువాడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అగైన్ వాజ్ అ వెరీ వెరీ టఫ్ సీట్ ఫర్ బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్. అక్కడ బీజేపీ హోల్సేల్గా గెలిచారు ఈసారి. చాలా మటుకు ఈ మార్పులు వచ్చింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లాస్ట్ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని చెప్పొచ్చు. దేవేంద్ర ఫడ్నవీస్ గారు చేశారు ఇదంతా. అండ్ ఈజ్ నాట్ ఎ ముంబై మ్యాన్, దట్స్ ద బెస్ట్ పార్ట్. అది ఈజ్ ఫ్రమ్ నాగ్పూర్. సో యూజువలీ ముంబై అని, ఆయన ముంబై నుంచి కాదు కదా, నాగ్పూర్ వాడు, ఆయనకి ఏం సంబంధం ఉంది. మహారాష్ట్రలో చాలా ఫీలింగ్ ఉంది ఇట్లాంటిది. ఈవెన్ మరాఠీ అయినప్పటికీ కూడా దట్ ఈస్ నథింగ్. విదర్భ అలగ్, ఓకే, మీరు ముంబై అలగ్, థానే సపరేట్. ఎందుకంటే మన షిండే గారు అక్కడి నుంచే కదా, ఈ వాజ్ అన్ ఆటో రిక్షా డ్రైవర్. అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. ఆలోచించండి, అంటే గ్రో అయ్యి వచ్చాడు అట్లా పైకి. సో కాడర్ బేస్, శివసేన ఇస్ కాడర్ బేస్ పార్టీ. శాఖలు వాళ్ళ బీజేపీ లాగానే ఉంటుంది వాళ్ళకు కూడా. ఈ కల్చర్లో చాలా మటుకు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక 2 నెగటివ్లు, ఒకటి బ్రాహ్మణిజం, ఇంకోటి సెకండ్ నాగ్పూర్. ఈ 2 తీసుకొచ్చి ఇవన్నీ నాగ్పూర్లో బీజేపీ కలిసారు ఈసారి. లాస్ట్ టైం ఐ థింక్ లోక్సభ ఓడిపోయారు అక్కడి నుంచి. లోక్సభ అసెంబ్లీ ఐ డోంట్ నో, 1 ఆఫ్ ద సీట్ దే లాస్ట్ నాగ్పూర్ నుంచి. అప్పుడు చాలామంది నవ్వారు, అరే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ అక్కడే బీజేపీ ఓడిపోయారని చెప్పి. కానీ ఈసారి కలిసారు కదా మున్సిపల్ కార్పొరేషన్. సో కష్టపడి మీరు పనిచేస్తే, మీ లీడర్షిప్ క్వాలిటీ చూపిస్తే డెఫినెట్గా పార్టీ పనిచేస్తారు. దానికి లాస్ట్ గ్రాస్ రూట్ వర్కర్ దాకా మీరు మోటివేట్ చేయాల్సి వస్తుంది. ఏదో స్టేజ్ మీద వచ్చి చేయి ఊపడం కాదు, దట్ ఈస్ నాట్ వర్క్. మీ చెంచాలు మీ భజన్ పాడుతారు, అది కాదు. ఓట్ చోరీ అని చెప్పుకుంటారు ఎప్పుడు. లుక్ ఎట్ అఖిలేష్ యాదవ్, వెరీ మెచ్యూర్ స్టేట్మెంట్. బీజేపీని ఓడించాలి, బీజేపీ లాగా పనిచేయండి, అప్పుడు ఓడించవచ్చు వాళ్ళని. అది కాకుండా ఈ ఓట్ చోరీలు ఇంకుపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. రాహుల్ గాంధీ ఈరోజు ట్వీట్ చేశారు, ఎలక్షన్ కమిషన్ గ్యాస్ లైటింగ్ చేస్తోంది అనే మాట. ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి చర్యల పట్ల ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి నమ్మకం పోతోంది అనేటువంటి మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీకి ఇది కూడా తెలియదు, దిస్ ఎలక్షన్ వాజ్ నాట్ కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్, విచ్ ఇస్ టోటలీ డిఫరెంట్. దాంతో సంబంధం లేదు. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్తో అస్సలు సంబంధం లేదు. దానికోసం కొత్త ఓటర్ లిస్ట్తో జరగలేదు ఎలక్షన్. ఎస్ఐఆర్ నడిచింది, కానీ ఆ ఓటర్ లిస్ట్ యూజ్ చేయలేదు ఎలక్షన్లో. సో రాహుల్ గాంధీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓడిపోయిందని చెప్పి యాక్సెప్ట్ చేయడానికి ఒక గ్రేస్ ఉండాలి ఎవరైనా కానీ. అది మీరు 100 మీటర్స్ రేస్లో ఉండొచ్చు, మీరు
ఇంకేదైనా కాంపిటీషన్లో వెళ్ళినప్పుడు ప్రైజ్ పోతే యూ షుడ్ యాక్సెప్ట్, ఎస్ ఐ లాస్ట్, ఐ విల్ ఇంప్రూవ్ నెక్స్ట్ టైం. ప్రతిసారి ఇదే ఏడుపు. వాళ్ళ పార్టీ వాళ్ళే బిలీవ్ చేయట్లేదు, మీ దగ్గర క్యాండిడేటే లేకుండే మీరు ఎందుకు సపరేట్గా పోటీ చేశారు? హూ ఇస్ రమేష్ చెన్నితల ఫ్రమ్ కేరళ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ అబ్జర్వర్ ఇన్ మహారాష్ట్ర? ఆయనకి మరాఠీ రాదు, హిందీ రాదు, అట్లాంటి ఒక మనిషిని తీసుకొచ్చి మీ అబ్జర్వర్ పెట్టారు. ఇట్లానే బీహార్ ఎలక్షన్లు కూడా మన దగ్గర నుంచి ఉన్న ఆంధ్ర నుంచి ఒక ఆయన తీసుకెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ చంచా ఆయన తీసుకెళ్ళి బీహార్ అబ్జర్వర్ పేరు మర్చిపోతున్నాను నేను పెట్టారు. ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ చేశారు బీహార్లో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ అందరు కలిసి, ఈయనకి హిందీ రాదు, ఏం రాదు, ఆయన తీసుకొచ్చి ఇక్కడ నుంచి బీహార్ జాగ్రఫీ తెలియదు, హిస్టరీ తెలియదు. ఈయన రమేష్ చెన్నితల వీ విల్ గో అలోన్ అండ్ కాంటెస్ట్. అరే మీకు ముంబైలో మీరు ఓన్లీ ముస్లిమ్స్ ఓట్ వేస్తారు మీకు ముంబైలో. అదే జరిగింది ఈసారి కూడా. ఆల్ ముంబైలో ఉన్న ముస్లిం ఏరియాస్ నుంచి ఆ వార్డ్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు ఈసారి కూడా. కానీ అక్కడ ఈసారి కూడా వాళ్ళకి కాంపిటీషన్ ఎవరు వచ్చారు? ఉద్ధవ్ థాక్రే. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు, ఒక వీళ్ళు గౌమూత్ర తాగుతారు హిందువులు, ఇలే వీళ్ళ పని అని చెప్పి హిందువులు కొంచెం రెడిక్యూల్ చేసినా కానీ ఆయనకు ముస్లిం ఓట్లు పడ్డది కొన్ని. కానీ దాని తర్వాత హిందువులు కూడా వ్యతిరేకంగా ఓటేసారు, అది ఇంకో స్టోరీ. సో ఈ రాహుల్ గాంధీ చేస్తున్న ఎక్స్క్యూజ్లో ఆయన ఫస్ట్ ఇది బంద్ చేస్తే బాగుంటుంది. చాలా అంటే ఇట్లనే నెగిటివ్ నడిపిస్తారు. వాళ్ళు 12 సీట్లు గెలిచింది కదా, ఎట్లా గెలిచినారు? అది కూడా గెలవకూడదు కదా అట్లా అంటే. దే షుడ్ నాట్ విన్ దోస్ 12 సీట్స్ ఆల్సో. అంటే మీరు ఎక్కడెక్కడ మీరు గెలిచారు, పర్బనీ గెలిచారు, నో ప్రాబ్లం, అక్కడ అన్నీ బాగుందా? లాతూర్, ఉస్మానాబాద్ అక్కడ అన్నీ బాగుందా? ఇది ఏం మాలేగాం, నో ప్రాబ్లం, అన్నీ బాగుంది. అరే ఓవేసీ గెలిచారు అక్కడ మన శాంబాజీ నగర్ నుంచి, వాళ్ళ పార్టీకి చాలా సీట్లు వచ్చినాయి, 12-14 సీట్లు వచ్చినాయి అనుకుంటా అక్కడి నుంచి. డిడ్ హీ కంప్లైంట్ ఎనీథింగ్? నథింగ్. కష్టపడి పనిచేస్తే గెలుస్తారు ఎలక్షన్. ఎప్పుడు చూసినా 7 వరే ఉంటుంది, ఓడిపోయినా. మీకు గెలిచినప్పుడు ఏ ప్రాబ్లం లేదు. తెలంగాణలో అన్నీ బాగుండే, కర్ణాటకలో కూడా ఏ ప్రాబ్లం లేదు, కేరళలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కలిసి అన్నీ బాగా జరిగింది. కానీ ఎక్కడెక్కడ ఓడిపోతారో అక్కడ ఓట్ చివరి. మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫర్ ఇచ్చారు, మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి, కోర్టుకి వెళ్ళండి. 45 రోజులు ఉండే బీహార్ ఎలక్షన్ తర్వాత అఫిడవిట్ ఫైల్ చేయడానికి కోర్టులో ఓడిపోయిన క్యాండిడేట్స్. ఒక్కరైనా ఫైల్ చేశారా? ఇప్పుడు ఆ 6 గెలిచిన ఎమ్మెల్యేలు 6 జేడీయూలో జాయిన్ అయిపోయారు. ఇవాళ కాకపోతే ఇవాళ సాయంత్రం దాకా అయిపోతారు. 6 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ నుంచి, జేడీయూలో చేరిపోతారు. 0 ఎమ్మెల్యే బీహార్లో ఉన్నోళ్ళు కూడా పోయినరు. ఇది వీళ్ళ ఎందుకంటే లీడర్షిప్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదన్నమాట. ఇట్లాంటి ఒక లీడర్ మా దగ్గర ఉన్నాడు, మమ్మల్ని లీడర్ అంటే ఏంటి నాకు ఎప్పుడు కూడా గుర్తుంది కవిత గారు. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఎర్లియర్ ఎస్ఎల్బి పిఎస్ఎల్బి ఫెయిల్ అయినప్పుడు ఒకసారి శ్రీహరికోటలో అబ్దుల్ కలాం వాజ్ డైరెక్టర్ దెన్ ఇస్రో. ఆయన ఫెయిల్ కాగానే వచ్చి మైక్ దగ్గర ముందు నిలబడి, సారీ దిస్ లాంచ్ ఫెయిల్డ్, మొన్న జరిగినట్లనే దిస్ లాంచ్ ఫెయిల్డ్, అదేదో కారణాలు అలా అయింది, వీ విల్ ఇన్వెస్టిగేట్, వీ విల్ చెక్ అండ్ విల్ కమ్ బ్యాక్. 4-6 నెలల తర్వాత మళ్ళీ లాంచ్ చేశారు. ఇట్ వెంట్ ఎవ్రీథింగ్ వెన్ పర్ఫెక్ట్, శాటిలైట్స్ ఆర్ ఆల్ పుట్ ఇన్ టు స్పేస్. ఈ కాల్డ్ ద చైర్మన్ ఇస్రో అండ్ సెట్, యూ స్టాండ్ అండ్ గివ్ ద స్పీచ్, నేను పక్కన జరిగిపోతాను. దాట్ ఈస్ లీడర్షిప్. క్రెడిట్ తీసుకోవడంలో గెలిచినప్పుడు ఒక్కడే కాదు, స్టేజ్ మీద నిలబడి, ఓడిపోయినప్పుడు కూడా మీరు ఉండాలి. మీరు ముంబైకి ఎందుకు వెళ్ళలేదు, ఒక్క మీటింగ్ ఎందుకు అడ్రస్ చేయలేదు మీరు అక్కడ? అది మీ ప్రయారిటీ చూపిస్తుంది. అదే మున్సిపల్ ఎలక్షన్ కదా, ఏం పోతే పోయిందని చెప్పేసి. బట్ బీజేపీ వాళ్ళు చేశారు కదా, కరెక్ట్. మోదీ వెళ్ళలేదు, అమిత్ షా అక్కర్లేదు, వాళ్ళ దగ్గర జూనియర్ లీడర్స్ ఉన్నారు చూసుకోవడానికి. ఇదంతా అన్నామలైని పంపించారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళనందుకు 30 ఏళ్ల తర్వాత ఓడిపోయిందా, లేకుంటే 30 ఏళ్ల తర్వాత బీజేపీ బీఎంసీలో గెలవడము అనేది, సో బీజేపీ వెళ్ళింది, క్యాంపెయిన్ చేసింది కాబట్టి వచ్చిందా, లేకుంటే బీజేపీ మీద నమ్మకంతో వచ్చిందంటారా? ఒకటి పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. ముంబైలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు తెలిసింది. అక్కడ ఫస్ట్ మేజర్ ప్రాబ్లం మాస్ ట్రాన్సిట్. అక్కడ ఉన్న లోకల్ ట్రైన్ 10 నిమిషాలు ఆగిపోతే మొత్తం సిటీ ఆగిపోయినట్లు ఉంటుంది, స్టాండ్ స్టిల్ అవుతుంది కంప్లీట్. అంత టైట్ ఉంటుంది. మీరు ట్రావెల్ చేసి ఉంటారు బహుశా, దాంట్లో ట్రావెల్ చేయడం ఒక ఎక్స్పీరియన్స్. అది మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతారు ట్రైన్ లోపలికి డైరెక్ట్, మీరు వెళ్ళక్కర్లేదు ట్రైన్ లోపలికి. అక్కడి నుంచి చూడండి మెట్రో. ఈ మెట్రోని ఎవరు ఆపారు ఫస్ట్? ఇప్పుడు మెట్రో వచ్చేసింది, చాలా బాగా నడుస్తుంది, ఇంకా చాలా ఎక్స్పాన్షన్ ఉంది మెట్రోది. ఎవరు ఆపారు మెట్రోని? ఈ ఆదిత్య థాక్రే, అండ్ ఇమ్మెచ్యూర్ కిడ్. ఆర్ఎంఎల్ కాలనీలో ఎవరో అక్కడ అది షెడ్ పెట్టకూడదు, మెట్రో షెడ్ పెట్టకూడదు, ఈ గ్రీన్ ఎన్వైరన్మెంటలిస్ట్తో కలిసి జేఎన్యూ లాంటి క్రౌడ్తో కలిసి ప్రొటెస్ట్ చేసి ఆపేశారు. దాంతో ఏమైంది, 2 సంవత్సరాలు డిలే అయింది ప్రాజెక్ట్. బీజేపీ వాళ్ళు వచ్చారు, స్టార్ట్ చేసేసారు ఇమీడియట్గా. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ సేమ్ థింగ్, ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చేసి డెవలప్మెంట్ చూస్తున్నారు ప్రజలు. ఇప్పుడు మీరు హైదరాబాద్ అంటారు ఓల్డ్ సిటీ అని చెప్తున్నారు. మెట్రో ఎప్పుడో నడవాలి ఉండే అది. ఈ ప్రాజెక్ట్తో అది కూడా ఈ 69 కిలోమీటర్లు చేసినప్పుడు అది కూడా అట్ సేమ్ టైం ఇట్ వాజ్ నాట్ డన్, పొలిటికల్ రీజన్స్. ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ.
ప్రజలు డెవలప్మెంట్ చూస్తున్నారు. వీఆర్ ప్రిపేర్ టు పే, మాకు ఫ్రీ అక్కర్లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కవిత గారు, ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్న మహిళలు కూడా వాళ్ళకి ఫ్రీ ఎందుకు, అందరికి ఫ్రీ అక్కర్లేదు. దోస్ హూ క్యాన్ పే షుడ్ పే, దే ఆర్ రెడీ టు పే ఆల్సో. చాలామంది వాళ్ళకి ఇంకొక టైప్ బస్ ఇస్తే వాళ్ళు దాంట్లో పోతారు, కావాలంటే పే చేసి వెళ్తారు వాళ్ళు. ఇంత క్రౌడ్ ఉండదు దాంట్లో. అది కాకుండా అన్నీ నేను ఫ్రీ ఇస్తాను, అన్నీ ఇదే చేయండి అని చెప్పి కాదు. అక్కడ కూడా లాడ్లీ బ్యాన్ స్కీమ్లో పెద్ద కాంట్రవర్సీ జరిగింది మహారాష్ట్రలో ఇప్పుడు ఇచ్చినప్పుడు. డెవలప్మెంట్ స్కీమ్స్ అనేది వెల్ఫేర్ స్టేట్, మనం కరెక్ట్, వీఆర్ ఎ వెల్ఫేర్ స్టేట్. కానీ మీరు చెప్పినట్లు ముంబైలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి కోస్టల్ రోడ్ హైవే తయారు చేశారు, సో డెవలప్మెంట్ చూస్తున్నారు వీళ్ళందరూ. అటల్ సేతు చాలా ప్రాజెక్ట్స్ చూస్తున్నారు. దాంతో ముంబైకి, ఎందుకంటే ముంబైకి ఒరిజినల్లీ మహారాష్ట్ర అని చెప్పాను 70% ఉన్నా 30% మంది సబర్బ్స్కి వెళ్ళిపోయారు. ముంబైలో మీకు 800 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కావాలంటే, అపార్ట్మెంట్ కావాలంటే ఇప్పుడు 2-3 కోట్లు, 3 కోట్లు మినిమం ఉంటుంది. దాట్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఎఫర్ట్ చేయలేరు. ఇప్పుడు హైదరాబాద్ కూడా అదే పరిస్థితి వచ్చేస్తుంది. హైదరాబాద్ని చాలామంది పారిపోతారు సబర్బ్స్కి, అది జరుగుతుంది కూడా ఇప్పుడు. దే కెనాట్ అఫోర్డ్ ఇట్. 2 కోట్లు 3 కోట్లు దే కెనాట్ అఫోర్డ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్లాట్స్. సో అదే ముంబైలో. కానీ ముంబై ప్రాబ్లం ఏంటంటే కవిత దగ్గర ఐలాండ్, అది ఒకవైపు సముద్రం, ఇంకోవైపు కొండలు. సో యూ హ్యావ్ టు గో లైక్ దిస్ వర్టికల్. హైదరాబాద్లో 60 అంతస్తులు 50 అంతస్తులు కానీ అక్కర్లేదు. హైదరాబాద్లో వీ హ్యావ్ ఫ్లాట్ ల్యాండ్ అవుతుంది. వీ హ్యావ్ 150 కిలోమీటర్ పోతే కూడా హైదరాబాద్ ఫ్లాట్ ప్లాటో, డెక్కన్ ప్లాటోలో ఉన్నాం మనం. ముంబై అది కాదు, ఐలాండ్ ఇట్ ఈస్. యూ ఆర్ ఫోర్స్ టు గ్రో వర్టికల్. ముంబై ముందు డెక్కన్ క్వీన్లో పూణే దాకా రోజుకి వెళ్ళి వస్తున్న మనిషి చాలామంది ఉన్నారు, పనిచేస్తున్నారు. ముంబై వాళ్ళు ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తారు, బస్సులు ఎక్కుతారు, దిగి మళ్ళీ ట్రైన్లో వెళ్తారు, మళ్ళీ వాళ్ళు దిగి మళ్ళీ బస్సు తీసుకుంటారు ఆఫీస్కి. దర్ లైఫ్ ఇస్ స్పెంట్ లైక్ దట్. కొందరైతే జోక్స్ ఉంటుంది, హస్బెండ్ వైఫ్ వీకెండే కలుస్తారని చెప్పి. ఆ పరిస్థితిలో కూడా ఉంది అది. సో ముంబై డెవలప్మెంట్ కావాలి. ముంబైలో చాలా డ్రింకింగ్ వాటర్ ఫర్ 12 లేక్స్ ఉన్నాయి ముంబై చుట్టుపక్కల. అక్కడి నుంచి వస్తాయి నీళ్ళంతా మీకు. కానీ ఇవాళ దాకా దట్ ఇస్ నాట్, సిస్టమ్ ఇస్ నాట్ ఫెయిల్డ్ యూ. ముంబైలో ఉన్న పవర్ సప్లై ఎప్పుడు మనం చెప్తుంటాం, ఎప్పుడు కరెంటు పోదు ముంబైలో అని చెప్పి. ఇట్స్ ట్రూ ఈవెన్ నౌ. చాలా మటుకు వాళ్ళు డెవలప్మెంట్ చూస్తున్నారు. ఎందుకంటే స్లమ్స్ కానీ ధారావి లాంటి ప్లేస్లో రీడెవలప్మెంట్ చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు. ఒక నార్మల్ స్లమ్లో ఉన్న మనిషికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 2 జనరేషన్ నడిచిన ఫ్యామిలీలకి ఒక 500 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఇస్తున్నారు కట్టి, రీడెవలప్మెంట్ చేసినప్పుడు. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ డెవలప్మెంట్ చూస్తున్నారు వాళ్ళు. ఇది ఎవరు ఇస్తారో వాళ్ళకే ఓటేస్తారు. ఏదో మాట్లాడడం కాదు, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, ఆ రిజర్వేషన్ ఇస్తా, ఈ ఫ్రీబీ ఇస్తా కాదు. యూ షో యాక్చువల్ డెవలప్మెంట్ ఆన్ ద గ్రౌండ్. మీకు డెఫినెట్ ఇది, ఎందుకంటే ఇది కార్పొరేషన్ ఎలక్షన్లో చాలా ఇంపార్టెంట్. లోక్సభకి వచ్చినప్పుడు సిచ్యువేషన్ మారిపోతుంది. అక్కడ మోదీ గారు వర్సెస్ సంబడి ఉంటుంది. అట్లా దేశ ఇది హితం కోసం, దేశంలోని ఇంటర్నేషనల్ ఇమేజ్ ఇదంతా మాట్లాడతారు. అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇంకో లెవెల్ ఉంటుంది డిస్కషన్. సో డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. కానీ అప్పుడప్పుడు పాప ఆయనకి భజన పాడాల్సి వస్తుంది రాహుల్ గాంధీకి. ఏం చేయలేము, ఎందుకంటే లేకుండా వాళ్ళ కుర్సీ ఉండదు రేపు. ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా వాట్ ఫడ్నవీస్ హస్ డన్ ఇన్ ముంబై, అమేజింగ్ వర్క్, దాంట్లో డౌట్ లేదు. చాలా చేయాల్సి ఉంది, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఫస్ట్ టైం ఒక 72,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఒక మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ చేతిలో, ఒక చిన్న స్టేట్ కన్నా ఎక్కువ బడ్జెట్ ఉంది దాంట్లో. అండ్ చాలా చిన్నది, 1 కోటి మందే ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే జిహెచ్ఎంసీ లాగా చేయకుండా వాళ్ళు ఇంకా చిన్నగా చేశారు మున్సిపల్, విచ్ ఇస్ ద యాక్చువల్ థింగ్. మనం చేస్తున్న తప్పు ఇక్కడ. ఓఆర్ఆర్ దాకా ఎక్స్టెండ్ చేస్తున్నాం, అన్ని మున్సిపాలిటీని కలుపుకుంటే ఇట్స్ గోయింగ్ ఎ మెస్. చిన్న చిన్న మున్సిపాలిటీలు ఉంటే ఈజీగా ఉంటుంది. మీ ప్రాబ్లంకి మీరు వెళ్ళి కలవచ్చు వాళ్ళని. మాకు ముందు అల్వాల్లో మున్సిపాలిటీ ఉండే, ఇప్పుడు పోయింది, అది లేదు. అఫ్కోర్స్ ఇట్ వాజ్ అండర్ సికింద్రాబాద్. కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ వెళ్ళి కలవచ్చు. ఇప్పుడు ఏంటంటే అక్కడవో ఇక్కడవో అంటారు వాళ్ళు. ఇది ప్రాబ్లం. సో వాళ్ళు ఏం చేశారు, సపరేట్ విరార్ సపరేట్ చేసేసారు, నవీ ముంబై సపరేట్ చేసేసారు, థానే సపరేట్ చేసేసారు. వాళ్ళకి అక్కడ సపరేట్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది ఉన్నది ఓన్లీ బిర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, స్మాలర్ దాన్ హైదరాబాద్. అండ్ వాళ్ళ బడ్జెట్ 72,000 కోట్లు. దాట్ బడ్జెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లోనే వాళ్ళు 6 మెడికల్ హాస్పిటల్స్ నడిపిస్తారు. మన దగ్గర లేదే అది. సో బిఎంసీ రన్స్ హాస్పిటల్స్. ఇంకా చాలా ఉన్నాయి ఎట్లాంటి వాటర్ సప్లై ప్రాజెక్ట్, అన్నీ వాళ్ళే నడిపిస్తారు. ఇది ఒక ఎఫిషియెంట్గా నడిపిస్తే డెఫినెట్గా ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో పాసిబ్లీ ఫడ్నవీస్ క్యాన్ క్లెయిమ్ బిగ్గర్ విక్టరీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్కి. సో దానికి కొంచెం టైం ఉంది కాబట్టి. టైం ఉంటుంది అండ్ డెఫినెట్గా. ఏదైనా కానీ ఓవర్ నైట్ మ్యాజిక్ షో అయితే చేయలేము మనం. ఢిల్లీ చూడండి, ఢిల్లీ వాజ్ మెస్డ్ అప్. సేమ్ ప్రాబ్లం. మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్దది. ఇప్పుడు ఏంటి, నార్త్ వెస్ట్ సౌత్ ఈస్టర్న్ సపరేట్ చేస్తున్నారు, దాన్ని సపరేట్ జోన్స్ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ రెస్పాన్సిబిలిటీ ఉంది మనకి. బడ్జెట్ లేదు, డబ్బులు లేదు, ఇది ఏడవడం కాదు. ప్రాపర్టీ ట్యాక్స్ కరెక్ట్ చేయాలి. మీకున్న మిగతా లైసెన్సెస్ మీరు ఇష్యూ చేస్తున్నారు, రెంట్ కలెక్ట్ చేస్తున్నారా లేదా కరెక్ట్.
చెక్ చేసి చూడండి. ఇప్పుడు ఎంతమంది హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ కరెక్ట్ టైంకి కడతారో చూడండి. మీలాంటి మాలాంటి వాళ్ళు కడతారు. మిగతా వాళ్ళకి ఏం చేస్తారు, కట్టిన వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత 50% డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళకి. మరి కట్టిన వాళ్ళు ఏమో పిచ్చోర్లాగా అనిపిస్తారు. ఇది ప్రాబ్లం. యు ఆర్ రివార్డింగ్ ద లా బ్రేకర్స్, నాట్ ద లా ఫాలోవర్స్ ఆఫ్ ద లా. అది చూడాలి నువ్వు చాలా మటుకు. మేము ఇంకా 2,000 రూపాయలు కావాలంటే ఎక్స్ట్రా ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కానీ మా ఇంటి పక్కన రోడ్డు, ప్రాపర్ పేమెంట్స్ ఏం లేదు. మా లాళ్ళు చూడండి, మొత్తం షాప్స్ ఆర్ ఆల్, మొత్తం పేమెంట్స్ అంతా టేక్ ఓవర్ బై షాప్స్. నడవడానికి రోడ్డు మీద నడుస్తున్నారు పెడస్ట్రియన్, వాళ్ళ వెనక నుంచి బస్సు వచ్చి కొడుతున్నాడు, లేకుంటే కారు వచ్చి కొడుతున్నా యాక్సిడెంట్ అయిపోతుంది. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఒకరోజు తీసేస్తారు, నెక్స్ట్ డే వచ్చేస్తారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడు పడుతున్నామో మేము తీసేస్తున్నాం ఎంక్రోచ్మెంట్స్. ఇది ఒక అర్బన్ పాపులేషన్లో మెయిన్ ప్రాబ్లం ఇది. మీరు ఒక ఓఆర్ఆర్ చూపించి ఫైదా లేదు. మీరు ఒక వెస్ట్ హైదరాబాద్లో చూసిన హైటెక్ సిటీలో ఉన్న ఫ్లైఓవర్ చూపించి సికింద్రాబాద్ వైపు ఏం చేయకుండా ఉంటే దట్స్ నో యూస్. మీకు ప్రతి ఏరియాలో డెవలప్మెంట్ ఉండాలి. మీరు మొత్తం డెవలప్మెంట్ స్క్యూడ్ అయిపోయింది, అటువైపు అయిపోయింది హైదరాబాద్లో, మొత్తం అన్ని హైటెక్ సిటీ వైపు ఉంది. ఇటువైపు ఏం లేదు. ఇక్కడ బ్రిటిష్ కంటోన్మెంట్ ఉంది ముందు సికింద్రాబాద్లో, అక్కడ డెవలప్మెంట్ లేదు. ఏమైనా అడిగితే ఏమనంటారు, కంటోన్మెంట్ చేతిలో ఉంది, మా చేతిలో లేదంటారు. దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. డెవలప్మెంట్ అనేది ముంబై ఈజ్ ఆల్సో నాట్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కానీ ఒక మాస్ ట్రాన్సిట్ సిస్టమ్ కానీ, వాటర్ సప్లై కానీ, పవర్ కానీ, సివరేజ్ కానీ ముంబై ఇస్ బ్యాకింగ్ వెరీ వెల్ ఇన్స్పైట్ ఆఫ్. చాలా వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే చెప్తాను కవిత గారు, మెయిన్గా మిథి రివర్ అని ఒక రివర్ ఉంది దట్ రన్స్ త్రూ ముంబై. వీళ్ళకి హై టైడ్ ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు సముద్రాలకి నీళ్ళు వెళ్ళవు, ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ టు ద సిటీ. మనకు ఆ ప్రాబ్లం లేదు. మన దగ్గర నీళ్ళు వెళ్ళిపోతుంది మూసీ వైపు, త్రూ హుసైన్ సాగర్ ఎట్లనే తిరిగి మొత్తం లేక్స్ నుంచి వెళ్ళిపోయి మూసీ వైపు వెళ్ళిపోతుంది. నల్గొండ వైపు అటువైపు వెళ్ళిపోతుంది. అది ముంబై అది కాదు. ముంబైలో లో టైడ్ ఉన్నప్పుడు వర్షం పడితే కూడా నీళ్ళు సముద్రాలు వెళ్ళిపోతాయి. అదర్ వే హై టైడ్ ఉన్నప్పుడు ఆ నీళ్ళు మళ్ళీ లోపలికి. మీకు గుర్తుంటుంది, ఒక 10-12 సంవత్సరాల ముందు చాలా పెద్ద ఒక ఫ్లడ్ జరిగింది ముంబైలో. దిస్ వాజ్ ద రీజన్. దాని తర్వాత చాలా మటుకు మిథి క్లీనప్ చేశారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లం ప్రాక్టికల్ ఇష్యూ. అది స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇప్పుడు కూడా కెపాసిటీ లేదు ముంబైలో చాలా మటుకు. మన దగ్గర కూడా అంతే. చిన్న ఒక వర్షం పడగానే నీళ్ళన్నీ రోడ్డు మీద ఉంటుంది. ఇంకా చాలామంది కంప్లైంట్ చేస్తారు, మా ఇంటి లోపల నీళ్ళు వచ్చిందారు. మీ చెరువులో ఇంట్లో కట్టుకుంటే మళ్ళీ నీళ్ళు అక్కడికి రాకపోతే ఎక్కడికి పోతుంది. దిస్ అగైన్ ప్రాబ్లం, ఎంక్రోచ్మెంట్. దుర్గం చెరువు ముందు మాదాపూర్ పోలీస్ స్టేషన్ దాకా ఉండే, ఇప్పుడు ఎక్కడ ఉందండి? మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? దుర్గం చెరువు ఎండింగ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడ ఉంది? చాలా మటుకు హైదరాబాద్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ వర్క్, నో డౌట్. కానీ చాలా పనులు చేయాల్సి ఉంది సిటీకి. దే షుడ్ బి అ ప్రాపర్ డెవలప్మెంట్. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, ఏ అర్బన్ అగ్లోమరేషనా కానీ ప్రజలకు వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ మీరు ఒక 2,000 రూపాయలు ఎక్కువ కట్టమంటే ఎవరు నో అన్నారు. కానీ వాళ్ళకి డెవలప్మెంట్ చూడాలి. వాళ్ళు దే వాంట్ టు సీ వేర్ ద మనీ ఈస్ బీయింగ్ స్పెండ్. మేము ఇచ్చే డబ్బులు మీరు ఎక్కడ పెట్టుకున్నారు అది చూస్తున్నారు అన్నమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.